పిఠాపురం మహారాజు కుమారుడు రాజారావు బహదూర్ వెంకట మహిపతి రామరత్నారావు భారతీయ జనతా పార్టీలోకి చేరారు. పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షులు గరగ వీరబాబు ఆధ్వర్యంలో రామరత్నారావు బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షుడు గరగ వీరబాబు, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ కండువాను రామరత్నారావుకు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రామరత్నారావుతో పాటు ఆయన అభిమానులు కూడా పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రామరత్నారావు, గరగ వీరబాబు, ఓలేటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దంగేటి నాగేశ్వరరావు, కొట్టేటి చంద్రశేఖర్, కప్పల సురేష్, శ్రీనిబాబు, గోవిందు, గుండాబత్తుల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. రామరత్నారావు గారు ఈరోజు పార్టీలో రత్నారావు గారు ఈరోజు పార్టీలో మాకు సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మా అందరికీ ఎంతో సంతోషం అండి. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ ఎంపీ క్యాండిడేట్ అయిన బీజేపీలో ఎంతో అనుభవం కలిగిన ఆయన మా పార్టీలో నా మాట మేరకు రావటం, మా పార్టీని, పిఠాపురం పార్టీని ముందుకి ఆయన స్ఫూర్తితో నడిపించాలనుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఇప్పుడు ఆయన సీనియారిటీని మా బీజేపీ పార్టీకి వాడుకుని మేము ఈ బీజేపీ పార్టీని ఎంతో ఘనంగా ఎన్నో విజయాలు సాధించడానికి ఉపయోగించాలనుకుంటున్నాం. అందరూ స్వార్థపరులు. నా ఉన్నతిని, వారు నాకు ఇచ్చే గౌరవాన్ని దీన్ని సహించలేక నన్ను కొంచెం ఆటంకపరచడం జరిగింది. ఆ మనస్తాపంతో నేను మామూలుగా ఉండిపోయాను. అయితే అప్పటి నుంచి కూడా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే నాది స్వతహాగా బీజేపీ తత్వం కాబట్టి నేను అలా ఉండిపోవడం జరిగింది. పిఠాపురం రాజవంశానికి మీకు తెలుసు, యాజ్ ఐఎమ్ హెయిలింగ్ ఫ్రమ్ పిఠాపూర్ మహారాజాస్ ఫ్యామిలీ అండ్ రావు డైనాసిటీ, మేము ఆ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో భాగంగా అన్ని మతాలకి, అన్ని కులాలకి అతీతంగా వారందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా వెళ్ళడం అలా జరుగుతుంది. దానికి రకరకాలుగా ఎంతోమంది ఎన్నో లేనిపోని రంగులకు వస్తున్నారు. అది అప్రస్తుతం అనుకోండి. ఇప్పుడు మన వీరబాబు గారు, ఈయన గరగ వీరబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా ఆయన వచ్చి, మీరు ఎలా ఉండిపోవడం కాదు రాజా గారు, మీరు రావాలా, మీ సేవలు మాకు కావాలి అని చెప్పి వారిని అడగడం జరిగింది. దాని చేత వారి రిక్వెస్ట్ మేరకు, మిగతా అందరూ మన ప్రజలందరి రిక్వెస్ట్ మేరకు, వారి అభ్యర్థన మేరకు నేను తప్పకుండా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పడం జరిగింది. గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి రామరత్నారావు గారిని బీజేపీలోకి మళ్ళీ ఆయన జాయిన్ అవటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన బీజేపీ పార్టీలో సనాతన ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో జాయిన్ అయినట్టుగా ఆయన ఉద్దేశంగా కనపడుతుంది. కాబట్టి మేమందరూ దాన్ని స్వాగతిస్తున్నాం.